ఆనలు పడతలేవని ఊళ్ళ పొంటి కప్పల పెండిలి చేసిండ్లు. బండ మీద పాశం పోసి నాకిండ్రు. ఓ కాడ కప్పతల్లి ఆటగిన ఆడిండ్రు. గిట్ల ఆనల కోసం ఎవ్వలికి దోషిందాలు చేసిండ్లు. అట్లగా పూజల పుణ్యమో లేకుంటే ఆనదేవుడి పుణ్యమో తెలియదు గాని ఆనలు జరంత మంచిగానే పడుతున్నాయి. కానీ గా హిమాచల్ ప్రదేశ్ దిక్కు ఏం చేసిండ్రో ఏమో గాని సంపుడు సంపుతూనే ఉన్నాయి. అన్ని గట్ల కొట్టుకపోతున్నాయి. చూడుర్రి ఎంత ఆగమైతుందో. వామ్మో వామ్మో, ఏం వానలు ఏం వరదలు. జోపుడు జోపితే కూలు జిల్లా మొత్తం కుదేలైంది. మలా నదికు కరెంటు తయారు చేసేటి కాఫర్ డ్యాము వరద దెబ్బకు కూలిపోయింది. నిమిషాలల్లో అంత పెద్ద బ్యారేజ్ కూలిపోవుడుతోని వరదలు పడి మరింత పెరిగింది. దీంతో కట్టకు దగ్గర పట్లున్న పెద్ద పెద్ద లంకిన్లు, జేసీబీలు, టిప్పర్లు వంటివి కూడా జోరు వరదల కాగితం పడవలు కొట్టుకపోయినట్టే కొట్టుకపోయినాయి. గై ఒకటే కాదుల్లో రాళ్ళు వలగొచ్చేటి మిషన్లు, క్రేన్లు, కట్ట పనికి అక్కడికి వచ్చేటి షానా బండ్లు చూస్తుండగానే నీళ్లలో మునిగిపోయినాయి. అంత పెద్ద వరద వచ్చినా పాన నష్టం ఏం కాలేదు కానీ ఆస్తి నష్టమే కోట్లల్లో అయింది. మళ్ళా ఇది మేమంటున్న మాట కాదుల్లో, అక్కడ అధికారులు అంటున్న ముచ్చటే. 100-200 మంది బయట నెట్టినా ఇంచు మందం కూడా కదలని పెద్ద పెద్ద బండ్లు వరదలలో కొట్టకపోవడే ఇచ్చంతర పోయే ముచ్చట. గా వరదలలో 30 మంది దానిక చిక్కుకొని కాపాడాలని కేకలు పెట్టిరు కూడా. పార్కింగ్ చేసిన బండ్లు, తొవ్వెంట పోతున్న బండ్లు అన్నిగా వరదలలో చిక్కి ఉల్లిగడ్డలకు సుత పనికి రాకుంటాయినాయి. ముచ్చటెలికైనాక అధికారులు రంగంలోకి దిగిరు. గిట్లా రెస్క్యూ టీంలను పెద్ద పెట్టిన దించి అంత మామూలు అయ్యేటట్టు మస్తు తండ్లాడుతున్నారు అధికారులు. జనం కూడా అంతే. ఇండ్లలో పేరుకపోయిన బురద నీళ్లను బయటికి ఎత్తి పోసుకునేటి ఇగిలం చేస్తున్నారు. కరెంటు, నీళ్లు, పాలు ఇంట్లో గాసం అంతా కొట్టకపోయింది. ఇక ఇప్పుడు ఏం దీని బతకాలని మస్తు గోసపడుతున్నారు అక్కడ వాళ్ళు. ఇక మరి అక్కడ జనం మామూలు మనుషులు ఎప్పుడైతారో ఏమో గాని మొగులకు తూట్లు పడ్డట్టే కుండపోత పోసింది వాన. జనాన్ని ఆగం పట్టించింది గీ తీరుగా. ఇక ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు నెట్టన్నలు పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతుంటే వరదలు వాడికి ఏది ఆగదని కామెంట్లు రాస్తున్నారు కూడా చాలా మంది.